హలో హాయ్ వెల్కమ్ టు టెక్ స్టూడియో తెలుగు. ఈరోజు మనం గూగుల్ షీట్స్లోని మరికొన్ని ముఖ్యమైన ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే పైవట్ టేబుల్స్, లెఫ్ట్, రైట్, ర్యాంక్ ఫార్ములాస్. వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మనం క్రోమ్ని ఓపెన్ చేసి 9 డాట్స్ మీద క్లిక్ చేసి డ్రైవ్లోకి వెళ్ళినట్టయితే డ్రైవ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం గూగుల్ షీట్ని ఓపెన్ చేయగానే మనకు ఈ రకంగా ఒక టేబుల్ అనేది ఇక్కడ ఉన్నది. తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ పైవట్ టేబుల్ గురించి తెలుసుకుందాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లోకి వెళ్ళి పైవట్ టేబుల్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనం క్రియేట్ అని కొట్టగానే ఈ రకంగా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ రోస్ అంటే ఈ రకంగా మనకు రోస్లోకి ఏం రావాలి, పర్సన్ నేమ్ రావాలా, ఐటమా, ప్రైసా. ఇప్పుడు మనం పర్సన్ నేమ్ తీసుకుందాం. పర్సన్ నేమ్ తీసుకోగానే మనకు ఈ రకంగా పర్సన్ నేమ్స్ అనేది ఈ రోస్లో వచ్చేసినాయి. తర్వాత మనకు వాల్యూస్లో ప్రైస్ తీసుకుందాం లేదా ఐటమ్ తీసుకుందాం. అసలు గురు అనే వ్యక్తి, కృష్ణ అనే వ్యక్తి ఎన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసిర్రు అనే దానికి మనం ఐటమ్స్ తీసుకున్నట్లయితే ఈ రకంగా గురు అనే వ్యక్తి టోటల్గా 13 ఐటమ్స్ పర్చేజ్ చేసిండు. శివ అనే వ్యక్తి 12, మొత్తం టోటల్గా 70 ఐటమ్స్ని వీళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. అట్లానే వీళ్ళు 13 ఐటమ్స్కి, గురు అనే వ్యక్తి 13 ఐటమ్స్కి ఎంత అమౌంట్ పెట్టిండు అనే దానికి మనం సేమ్ వాల్యూస్లోకి పోయి మనం ప్రైస్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఎన్ని ఐటమ్స్ కొన్నారు, వాటికి ఎంత కాస్ట్ పెట్టారు అనేది మనం ఈ యొక్క పైవట్ టేబుల్ ద్వారా మనం ఈ రకంగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకు ఈ కాలం రోస్లో ఐటమ్ నేమ్స్ వచ్చి, ఈ కాలంలో పర్సన్ నేమ్స్ వచ్చి వాళ్ళు ఏ ఐటమ్కి ఎంత కాస్ట్ పెట్టారు అనేది మనం తెలుసుకుందాం. అలాంటప్పుడు మనం రోస్లో ఈ పర్సన్ నేమ్ తీసేసి రోస్లో ఐటమ్ నేమ్ పెట్టేస్తాం. మనకి ఈ రకంగా ఐటమ్ వైజ్గా ఈ రకంగా మనకు రావడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ కాలంలో నేమ్స్ రావాలి, పర్సన్ నేమ్స్ అనేది మనకు కాలమ్స్ రావాలి. కాబట్టి ఇక్కడ కాలం అని ఉంది కదా, దీన్ని యాడ్ బటన్ క్లిక్ చేయగానే మనకు పర్సన్ నేమ్స్ అనేది మనకు ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఈ రకంగా పర్సన్ నేమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా పర్సన్ నేమ్స్ అనేది మనకు రాగానే ఇక్కడ మనకు ఈ ఫస్ట్ కాలం, ఇక్కడ ఫస్ట్ రో అనేది ఎంటీ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఎంటీ సెల్స్ ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా ఎంటీ అని చూపిస్తుంది. మనం ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి పర్సన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి బ్లాంక్ని అన్టిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఆ ఎంటీ రోస్ అనేది వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మనకు ఈ రకంగా పర్సన్స్, ఐటమ్స్, ఏ వ్యక్తి ఎన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసిండు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వాల్యూస్లో ఐటమ్స్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఏ వ్యక్తి ఎన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసిండు అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత గ్రాండ్ టోటల్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. టోటల్గా గురు అనే వ్యక్తి 13 ఐటమ్స్ పర్చేజ్ చేసిండు, కృష్ణ అనే వ్యక్తి 13, ఈ రకంగా మొత్తం టోటల్గా 70 ఐటమ్స్ పర్చేజ్ చేసారు. ఇలా ఐటమ్స్ కాకుండా వాళ్ళు టోటల్గా ఎంత కాస్ట్ని పెట్టి పర్చేజ్ చేసారు అనే దానికి మనం ప్రైస్ని తీసుకున్నట్లయితే టోటల్గా మనకు గురు అనే వ్యక్తి 1015 రూపీస్ కాస్ట్ ఎక్స్పెండిచర్ చేశారు. కృష్ణ అనే వ్యక్తి 1110, ఈ రకంగా టోటల్గా 7040 మనకు ఈ ఐటమ్స్ మీద ఇంతమంది వ్యక్తులు పర్చేజ్ చేయడం అనేది జరిగింది. ఈ రకంగా మనం పైవట్ టేబుల్స్ని వాడి సులభంగా టేబుల్స్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత లెఫ్ట్ అంటే మనకు ఇక్కడ ఐటమ్ నేమ్స్, పర్సన్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లెఫ్ట్ అని హెడ్డింగ్ టైప్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ టు లెఫ్ట్ అని టైప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ పంప్స్ అనేది దాంట్లో మనకు లెఫ్ట్ నుంచి అంటే ఏ కా నుంచి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వర్డ్స్ మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు 3 కావాలనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా ఆటోమేటిక్గా 3 అనేది మనకు రావడం జరుగుతుంది. దీన్ని కిందికి డ్రాగ్ చేయగానే లెఫ్ట్ నుంచి 3. లేదు నాకు 4, 5 రావాలి లేదా 2 రావాలనుకోండి, 2 పెట్టేస్తే మనకు ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అలానే రైట్ అని క్లిక్ చేసి
ఈ రేంజ్ ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్ 3 డిజిట్స్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే మనకు ఇక్కడ షో అవుతాయి. సో ఈ రకంగా మనం లెఫ్ట్ రైట్ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మనకు టెక్స్ట్ లో లెఫ్ట్ నుంచి ఎన్ని కావాలా రైట్ నుంచి ఎన్ని కావాలా అనేది మనం ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ 2 ఫార్ములాస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ర్యాంక్ గురించి తెలుసుకుందాం. సో ఈక్వల్ టు ర్యాంక్ అని టైప్ చేసి ఇక్కడ రాము అనే వ్యక్తి ప్రైస్ ని సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చి ఇక్కడ ఎంతవరకు అయితే రేంజ్ ఉన్నదో అంతవరకు రేంజ్ ని సెలెక్ట్ చేసుకొని F4 కొట్టగానే ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది. సో ఈ 6 మెంబర్స్ లో రాము అనే వ్యక్తి 2nd పొజిషన్ లో ఉన్నాడు, పవన్ అనే వ్యక్తి 3rd పొజిషన్, కృష్ణ అనే వ్యక్తి 6, ఈ రకంగా గురు 4, శివ 5, ప్రసాద్ అనే వ్యక్తి టాప్ 1 లో ఉన్నాడు అనమాట. ఈ రకంగా మనం ర్యాంక్ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరు టాప్ ఉన్నారు, ఏ ర్యాంక్ లో ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఓకే అండి, ఈ రోజుకి ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, మీరు కానీ మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చినటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయగానే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ డాక్స్ కు సంబంధించి ప్రతిరోజు ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఓకే, బాయ్ అండి, థ్యాంక్ యూ.